బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కాన్పుల కోసం వచ్చిన గర్భిణీలను డాక్టర్లు లేరంటూ తిప్పి పంపారు. నెలలు నిండిన గర్భిణులు డెలివరీ కోసం వస్తే డాక్టర్లు లేరంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ అయితే మహబూబ్ నగర్ హాస్పిటల్కు వెళ్లాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఇక్కడ 8ంటికి వస్తే ఇంతవరకు డాక్టర్లు చూసేవాళ్ళు లేరు. మాకు నొప్పులు వచ్చి చాలా మంది తనలాడుతున్నారు. అయినా కానీ డాక్టర్లు వచ్చి లేకుండా ఉన్నారు. ఎంతోమంది ఎంతో అవస్థలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక 50 మంది 70 మంది ఇక్కడనే ఉంటారు. ప్రెగ్నెన్సీ 9 నెలలు పడ్డ వాళ్ళు ఒక 15 మంది 50 మంది ఉంటారు. అయినా కానీ వాళ్ళని చూసే వాళ్ళు లెక్క వాళ్ళ అవస్థలు ఎదుర్కొంటూ సమస్యను ఎదుర్కొంటారు. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు? నాకు 9 పడ్డాయి సార్. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము 8 గంటలకు వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఇంకా వాళ్ళు చూసేవాళ్ళు లేక మేము ఇప్పటిదాకా ఇంకా ఎవరు డాక్టర్ లేక నొప్పులు వచ్చింది. రాత్రి నుంచి ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్ని గంటలకు వచ్చారు? రాత్రి 1 నుంచి మహబూబ్ నగర్ రాసిండ్రు. మహబూబ్ నగర్ లోనికి ఆడతారు. ఈ దగ్గర ఉన్నది. మేము పోలియో మారుతున్నాం. అందు గురించి ఇంతవరకు డాక్టర్లు ఎవరు లేరు. ఆయన పట్టించుకుంటలేరు. ఎన్ని నెలలు ఇప్పుడు? 9 నెలలు తీసుకున్నాం. ఎవరు నీ కూతురా? నాకు పూజ. ఏం పేరు? పూజ. బాధితురాలు భర్త రవి మనతో పాటు ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రవి గారు, మనం చూస్తున్నాం గర్భిణీలు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 50 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళకి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డాక్టర్లు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బంది కావచ్చు, ఎవరైనా డాక్టర్ అసలు ఉన్నారా? మీకు ఎవరు సమాధానం చెప్తున్నారు అక్కడ? చెప్పారు మేడం. సార్ వాళ్ళు వస్తారు, కొత్త బాగానే అన్నారు. ఇంతవరకు 2 వారాల నుంచి రావట్లేదు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. 2 వారాల నుంచి మేడం వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ సార్ వాళ్ళు ధర్నా, ఒక 5 నిమిషాలు ధర్నా చేశాను మేడం రోడ్ మీద. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారో వాళ్ళని చూడడానికి మేడం వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే మేడం అందుకు రాలేకపోయారు. ఓకే, ప్రాబ్లం ఉండడం వల్ల రాలేకపోవడంతో మళ్ళీ ఇవాళ స్పెషల్ ఆఫీసర్ మేడం తెచ్చారు మేడం డాక్టర్. వాళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం అన్ని వసతులు కల్పించారు మేడం ఇవాళ. ఇప్పుడైతే మీరు ధర్నా చేసిన తర్వాత వచ్చారా? అవును మేడం. ఇప్పుడు మరి చాలా మంది 50 మెంబర్స్ వరకు గర్భిణీలు పెయిన్స్ తో బాధపడుతున్నారని చెప్తున్నారు. మనతో పాటు ఇంతకుముందు మాట్లాడారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళందరికీ డెలివరీస్ అవుతున్నాయా? డాక్టర్ అయితే వచ్చారా? ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ వచ్చారు, డెలివరీ ఇస్తున్నారు మేడం. రైట్, థ్యాంక్ యూ అండి రవి గారు. ఓకే. నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కాన్పుల కోసం వచ్చిన గర్భిణీలను డాక్టర్లు లేరంటూ తిప్పి పంపారు. గత 2 వారాలుగా డాక్టర్లు రావట్లేదన్నట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో నెలలు నిండిన గర్భిణులు డెలివరీ కోసం వస్తే డాక్టర్లు లేరంటూ అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ అయితే మహబూబ్ నగర్ హాస్పిటల్కు వెళ్లాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ ఎవరైతే బాధితులు ఆ హాస్పిటల్కు వస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళు వాపోతున్నారు. ఆపరేషన్ చేశాను, డేట్ అయిపోయినందుకు ఆపరేషన్ చేశాను. వచ్చిన పొద్దుగాల ఇట్లా చేస్తారు సార్. ఏమంటారమ్మా? ఏమంటే మేడం రాలేదని చెప్పి 10 నెలలు పడ్డాయి. ఆపరేషన్ చేశాను, డేట్ అయిపోయినందుకు ఆపరేషన్ చేశాను. వచ్చిన పొద్దుగాల ఇట్లా చేస్తారు సార్. ఏమంటారమ్మా? ఏమంటే మేడం రాలేదని చెప్పి. నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కాన్పుల కోసం వచ్చిన గర్భిణీలను డాక్టర్లు లేరంటూ తిప్పి పంపారు. నెలలు నిండిన గర్భిణీలు డెలివరీ కోసం వస్తే డాక్టర్లు లేరంటూ నిర్లక్ష్యంగా అక్కడ సిబ్బంది సమాధానం చెప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గర్భిణులు. ఎమర్జెన్సీ అయితే మహబూబ్ నగర్ హాస్పిటల్కు వెళ్లాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. మనతో పాటు బాధితులు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు 2 వారాల నుంచి కూడా రావట్లేదు డాక్టర్లు, ఏదో ప్రాబ్లం ఉందని చెప్తూ ఉన్నారు. కానీ ఆ ప్లేస్లో ఇంకో డాక్టర్ను నియమించాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ సిస్టర్లే సమాధానం చెప్తున్నారు డాక్టర్స్ రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి.
సో నెలను నిండిన గర్భిణులు కావడంతో తీవ్రంగా అవస్థలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే 9 నెలలు నిండిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి టైం ఎలా ఉంటుందో తెలియదు. పెయిన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి సిస్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేరు. డాక్టర్ ఉన్నప్పుడే ఏదైనా వాళ్ళకి డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ డాక్టర్ లేకపోతే 40 మంది 50 మంది డెలివరీ కోసం ఎవరైతే వస్తారో గర్భిణీలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు మాలతి ఉన్నారు, హాస్పిటల్ సూపరింటెండెంట్, మాట్లాడడానికి. మాలతి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం దాదాపుగా రెగ్యులర్గా దాదాపు 100 మంది దాకా వస్తూ ఉంటారు మీ దగ్గరికి గర్భిణీలు. 50 మంది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇవాళ హాస్పిటల్కు వస్తే డాక్టర్ లేరు, కొద్దిసేపు ఆగాలి, ఇవాళ రారు అని సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు డాక్టర్ ఉండట్లేదండి? గత 2 వారాలుగా డాక్టర్ ఉండట్లేదట కదా. మనకి రెగ్యులర్ గైనకాలజిస్టులు లేరండి. ఓన్లీ సర్వీస్ పీజీ 2 ఉన్నారు. ఆ సర్వీస్ పీజీ ఇప్పుడు కేసీఆర్ కిట్ వచ్చినందువల్ల పేషెంట్స్ చాలా పెరిగిపోయారండి. ఓవర్ బర్డెన్ అవుతుంది, వాళ్ళకి ఓవర్ షూట్స్ అవుతుంది. రోజు ఒక 30-40 మెంబర్స్ చూసేది రోజు ఒక 70-80 మెంబర్స్ చూస్తున్నారు. వాళ్ళ స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయింది. మాకు రెగ్యులర్ గైనకాలజిస్ట్ కావాలి. ఆ ఓవర్ బర్డెన్ అవుతున్నందువల్ల 10 డేస్ నుంచి వాళ్ళు ఇద్దరు లీవ్ పెట్టారు. మా వల్ల కాదు, మేము చేయము అని. ఇదే విషయాన్ని మీరు పై అధికారులకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే గర్భిణీలు ఎనీ టైమ్స్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్లకు డాక్టర్ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళు లీవ్ పెట్టినప్పుడు వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. అవునండి, మనము ఈ విషయము మనం ఆ రోజే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు మహబూబ్ నగర్ నుంచి ఒక డాక్టర్ సోమశేఖర్ గారిని గైనకాలజిస్ట్ని పంపించారు. సాటర్డే వచ్చారు. ఇప్పుడు కూడా వచ్చి స్కానింగ్లు చేయడం జరిగింది. రేపు సెక్షన్ కూడా పెట్టారు. రేపు 3 సెక్షన్కి డేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇది ఒక రోజుతో ఆగిపోయే సమస్య కాదు కదండి. రెగ్యులర్ గా గర్భిణీలు వస్తూనే ఉంటారు, రెగ్యులర్ గా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటూ ఉంటాయి. సార్ అయితే 1 week ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే మన పరిస్థితిని ఇది చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి సార్ని పిలిపించారు. దాని తర్వాత ఇంకా గవర్నమెంట్ దృష్టి తీసుకొని రెగ్యులర్ గైనకాలజిస్ట్ మాకు ఎవరినైనా ఇవ్వాలని కోరుతున్నామండి. అదేనండి, ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా ఈ అంశానికి సంబంధించి? మహబూబ్ నగర్ నుంచి పంపించారండి. ఓకే, అంటే ఇప్పుడు టెంపరీగా రెగ్యులర్ గా డాక్టర్ ఉండే పరిస్థితి అక్కడ ఉందా? మరి ఉందండి, మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరు లేరు, ఓన్లీ రెగ్యులర్ గైనకాలజిస్ట్ లేరు. ఓన్లీ సర్వీస్ పీజీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే, మరి ఇప్పుడు రెగ్యులర్ గా వస్తూ అంటే బాధపడుతున్నారు కదా. ఇంతకుముందు మనతో మాట్లాడినప్పుడు బాధితులు చెప్తూ ఉన్నారు, ఉదయం నుంచి ఉన్నాము ఇక్కడే, పెయిన్స్ తో బాధపడుతూ ఉన్నాము, కానీ డాక్టర్ లేరు అని వాళ్ళు భయపడుతున్నారు హాస్పిటల్కి రావాలంటే కూడా. మరి వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? అంటే రెగ్యులర్ గా ఉంటారు డాక్టర్, మనకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని. గవర్నమెంట్ నాకు ఇస్తే నేను 100% చేయడానికి నేను మరి అలాంటప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి డాక్టర్ అవైలబుల్ ఉండట్లేదు అని మీరు ఏదైనా వాళ్ళకి సూచించే విధంగా అయినా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత డాక్టర్ వస్తారు అని వెయిట్ చేసి ఇక్కడే టైం వేస్ట్ చేసే బదులు వాళ్ళు వేరే హాస్పిటల్ అయినా చూసుకుంటారు కదా. మేము ఆల్రెడీ చెప్పామండి. ఇప్పుడు మనము చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి వస్తారండి పేషెంట్స్, వాళ్ళందరికీ చెప్పలేము కదండి. డాక్టర్ మీ దగ్గర అవైలబుల్ లేనప్పుడు మీరు ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒక డాక్టర్ ని పిలిపించాలి రెగ్యులర్ గా. ప్రైవేట్ లో కూడా పిలిపించామని మనీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళు రావట్లేదు. ప్రైవేట్ గా కూడా ట్రై చేశాము, రావట్లేదు. అందుకనే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఓకే, మరి కమిషనర్ గారు మరి ఇప్పుడైతే టెంపరీగా ఒక డాక్టర్ ని పంపించారని చెప్తున్నారు కదా. మరి రెగ్యులర్ గా ఇదే ప్రాబ్లం ఫేస్ చేయకుండా, అంటే డాక్టర్ రాకుండా ఇలాగే ఉంటే గర్భిణీలు తీవ్రంగా అవస్థపడే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఒక దశలో ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది, అలాంటి స్టేజ్ వాళ్ళది. సో మరి కమిషనర్ గారు ఏం చెప్తున్నారు? అంటే ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి సొల్యూషన్ చెప్తున్నారు? కమిషనర్ గారు ఇప్పుడైతే 1 week పంపిస్తారు. మేము ఈ పోయిన డాక్టర్స్ వాళ్ళు కూడా మేము మాట్లాడి వాళ్ళని బ్యాక్ రమ్మని చెప్తున్నాము. ఆ లోపల వేరే డాక్టర్లను కూడా వస్తే మేము సాల్వ్ చేస్తాం ప్రాబ్లం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మాలతి గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కాన్పుల కోసం వచ్చిన గర్భిణీలను డాక్టర్లు లేరంటూ తిప్పి పంపుతున్నారు అక్కడ సిబ్బంది. డాక్టర్లు వస్తారు, లేదంటే ఎవరైతే అంటే కేసీఆర్ కిట్ ఇస్తున్నారో అప్పటి నుంచి
చాలా మంది పేషెంట్లు ఎక్కువైపోతూ ఉన్నారు. సో ఇంతమంది బర్డెన్ని మనం భరించలేకపోతున్నాం అని చెప్పేసి ఎవరైతే ఇద్దరు డాక్టర్లు ఉంటారో వాళ్ళు లీవ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఇంత ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు లీవ్ పెట్టడంతో ఎవరైతే బాధితులు రెగ్యులర్గా వస్తూ ఉంటారో గర్భిణులు వాళ్ళు తీవ్రంగా అవస్థ పడుతున్నారు. ఇప్పటికైతే టెంపరీగా ఒక డాక్టర్ని